వరకట్న వేధింపులు మరో అమ్మాయి నిండు ప్రాణం పోయింది. అయితే ఇది మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో సంచలనం రేపుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఎవరైతే శృతి ఉందో శృతికి సంబంధించిన తండ్రి విలపిస్తున్న పరిస్థితి, తల్లి మరోపక్క విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేశాడు. 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసిన అనంతరం 9 తులాల బంగారం కూడా ఇచ్చారు. కలిసి ఉంటారని అనుకున్నారు. 20 రోజులలోనే నా అమ్మాయిని చంపేశారు, నాకు న్యాయం చేయాలని విలపిస్తున్న పరిస్థితి. చూసేవారికి కంటికి కన్నీళ్లు రావాల్సింది. అత్యంత దయనీయమైన ఘటన మళ్ళీ మంచిర్యాలలో జరిగింది. పక్కాగా నా కూతుర్ను హత్య చేశారు. నేను ఇప్పటికే 2 సార్లు కలిశాను, మాట్లాడానని చెప్పిన పరిస్థితి. కుటుంబ సభ్యులతో కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశాను, ఇంకా డబ్బులు ఎంతైనా ఇస్తానని ఆ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఒకసారి మనతో పాటు శృతికి సంబంధించిన తండ్రి ఉన్నాడు, మాట్లాడిద్దాం. మార్చి 16 తారీఖు నాడు నా బిడ్డకు పెళ్ళైంది. పెళ్ళైనప్పుడు అందరి ప్రకారంగా గోల్డ్ అది పెట్టిన కట్న కానుకలు ఇచ్చిన. 16 తారీఖు పెళ్ళైంది సోమవారం నాడు. ఆదివారం పెళ్ళైంది, సోమవారం నాడు రిసెప్షన్ చేసుకున్నారు. మంగళవారం నాడు రాలేదు, బుధవారం రాలే, బేస్తవారం రాలే. మామయ్య నాకు వేరే పనులు ఉన్నాయి అన్నాడు. సరే అనుకున్నాం. మళ్ళీ మంగళవారం వచ్చింది, వారం వచ్చిన తర్వాత ఉండని నాకు లివులు ఉన్నాయి మామయ్య, నేను వేరే షాపుకు పోతా కదా అంటే, సరే బిడ్డ ఎక్కడ ఉంటుంది, నా బిడ్డని ఇంటికాడనే ఉండటానికి ఇచ్చిండని. వారం గడిచిన తర్వాత సోమవారం పెళ్ళి అయిన తర్వాత సోమవారం నాడు ఎమ్లవాడ కొండగట్టు పోయినాం. వాళ్ళేంబడి నేను సుగవేనా. నేను పోయిన తర్వాత నా బిడ్డ బాధపడతా అంటే, ఏంది బిడ్డ ఎందుకు బాధపడతాను అన్నోళ్ళే. డాడీ నేను ఇష్టపడి ఏదో బావోళ్ళ తమ్ముడు అని పెళ్లి చేసుకుంటే, ఇష్టపడి చేసుకుంటే ఇట్లా అయింది, ఇది ఇబ్బంది అంటే అలా మా నడిపాలను వల్ల చిన్నమ్మ కొడుకు అన్నట్టుగా ఇట్లా చేస్తాడు డాడీ, టార్చర్ అవుతుంది నాకు అన్నోళ్ళే. నేనుండి ఏంది ఎందుకు టార్చర్ అవుతుంది ఏంది అని అన్న తర్వాత, నేను నీ వెనక ప్రాపర్టీ ఉన్నది అనుకున్నా, నాకు 15-20 లక్షలు పోతురు, ఇట్లా సంగతి నీ భూమి ఉండే కదా అది ఉండగా అంటే, అయ్యో ఒక ప్లాట్ ఉంటే మా పెద్దాళ్ళునికి ఇచ్చినాం, మేనల్లునికి. అప్పుడు ఆయనకి 8 లక్షల కట్నం పోసాడంటే 5 లక్షలు పోసినాం, 3 లక్షల కట్నం కింద ప్లాట్ ఇచ్చినాం అన్నేనన్నా. నేను అన్న తర్వాత నాకు అదనంగా డబ్బులు కావాలంటే, బిడ్డ నీ జీవితం బాగుపడడానికి నేను 30 లక్షలకు ల్యాండ్ అమ్ముకున్న పైసలు ఉన్నాయి కదా, అక్కాయలకు తెలియకుండా నీకు 5 లక్షలు ఇస్తే బిడ్డ అని 5 లక్షలు కొంచెం ఇచ్చిన తర్వాత బేస్తవారం నాడు దేవుని కాడ నుంచి మంగళవారం నాడు వచ్చినాం. బుధవారం నాడు మాట్లాడినా, బేస్తవారం లేదు శుక్రవారం నాడు, శనివారం నాడు అమావాస్య అవుతుంది, ఆదివారం నాడు ఉగాది అవుతుంది, శుక్రవారం నాడు తీసుకొస్తానని పోయిన తర్వాత మళ్ళీ టార్చర్, నాకు ఫ్రిడ్జ్ కావాలి, నాకు ఇది ఏది టీవీ సామ్సంగ్ టీవీ కావాలి, సామ్సంగ్ టీవీ సోనీ టీవీ కావాలి, నాకు ఫ్రిడ్జ్ కావాలని మళ్ళీ. సరే బిడ్డ కొనుక్కోవాలని 50,000 ఇచ్చిన. 50,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు టీవీ తెచ్చుకున్నాడు, ఫ్రిడ్జ్ తెచ్చుకోలేదు. సరే బిడ్డ నువ్వైతే మళ్ళీ ఇల్లు ఇప్పుడు పక్కోళ్ళకు తెలియవద్దు, పక్కోళ్ళకు తెలితే మళ్ళీ పెద్ద బావ అడుగుతాడు, మళ్ళీ చిన్నయ్యని అడుగుతాడు. నేను అమ్మినా కానీ రూపాయి రాదు బిడ్డ, అప్పుడంటే భూమి అమ్మిన పైసలు ఉన్నాయి కాబట్టి వడ్డెక్కింది అనుకున్నాం. సరే అని చెప్పి శుక్రవారం నాడు తీసుకొచ్చుకున్నాం సార్. శుక్రవారం తీసుకొచ్చుకొని తర్వాత శుక్రవారం ఉన్నది, శనివారం ఉన్నది, ఆదివారం నాడు పండుగ నాడే మా అయ్యప్పుడు రాలేమన్నది అంటే, నాకు ఇంటికాడ దేవుడు ఉన్నది, నా ఇంటికి దోలాల తొలత పండుగ నాడు, అయ్యో పోలి బిడ్డ ఎక్కడున్నా ఉండుడే అని చెప్పి ఆదివారం నాడు పంపించిన సార్. ఆదివారం పంపించిన మంచిగానే ఉన్నారు. సోమవారానికి మళ్ళీ నిన్న సోమవారం పండుగకున్న నడికి సోమవారం మళ్ళీ పోయినాక ఆదివారం నాటి నుండి మళ్ళీ టార్చర్ అయినట. ఏమని టార్చర్ చేసేది అంటే ఇట్లనే నాకు డబ్బులు, నాకు అదనపు కట్నం పోతున్నారు, నేను ప్రొఫెషనల్ వర్క్ చేస్తా, నేను నెలకు 50,000 సంపాదిస్తాను, నాకు 20 లక్షలు పోతురు, 25 లక్షలు పోతురు, మీ నాన్న దగ్గర ప్రాపర్టీ ఉన్నది అనుకున్నా, ఇది ఉన్నది అనుకున్నా, అది ఉన్నది అనుకున్నా, నాకు డబ్బులు కావాలని చెప్పి దాన్ని ఇబ్బంది చేసుడు. అయితే ఆమె ఏం చేసింది అంటే, నిన్న నాకు మొన్న మధ్యాహ్నం ఫోన్ చేసింది, డాడీ నువ్వు ఎక్కడున్నావు డాడీ అంటే, షాప్ దగ్గర ఉన్న బిడ్డ అంటే, నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది డాడీ ఇక్కడ, ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి నాకు చూడబుద్ధి అవుతుంది అని అన్నది. సరే బిడ్డ వస్తానని చెప్పి నేను నిన్న కాక మొన్న పోయినా సార్. పోయి 3 గంటల దాకా కూర్చున్నా వాళ్ళ ఇంటి దాకా. కూర్చుంటే మా అల్లుడు లేడు, షాప్కు పోయిండు, మంచిర్యాల షాప్కి వస్తాడు. మా అయ్యపురాలతో మాట్లాడినా, సరే ఎందుకు అట్లా చేస్తాను, మీరు ఎందుకు దాన్ని ఇబ్బంది పెడతారు, ఏదో కాలేజీకి పోయే పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఏదో బతుకుతా అంటే ఇట్లా ఎందుకు చేస్తారు అది అని మాట్లాడినా, ఏదైనా మంచిగా ఉండాలంటే మంచిగానే ఉంటాం, మాకేంలో అది అని ఆమె అన్నది. అక్క మీకు నుండి బాగా ఇబ్బంది జరుగుతుంది, మీ ప్రవర్తన సుగా చేంజ్ అయింది కదా, సరే నా దగ్గర ఉన్న కాడకి నేను అటెంకన్ అయితే ఇవ్వలేను కదా, నాకు మగ పిల్లలు ఉన్నారని అయితే నువ్వు ఆలోచించలేగా, 3 ఆడపిల్లలనే తెలిసి చేసుకున్నావు కదా అని అన్న. సపరేట్గా వచ్చిన. మళ్ళీ నిన్న మంగళవారం సార్, నిన్న సోమవారం నిన్న జరిగిపోయింది సార్. నిన్న కథ జరిగింది. నిన్న సోమవారం నాడు ఏమైంది, ఫోన్ చేసిండు, పొద్దుకి ఫోన్ చేసిండు. పొద్దుకి మీ నాన్న మా బిడ్డ ఫోన్ చేసింది. బిడ్డ ఫోన్ చేసి నాన్న నువ్వు రమ్మన్నాక పోయినా సార్. పొద్దుకి ఎప్పుడు పోయినా 11:30కు పోయినా. 11:30కు ఫోన్ చేసింది నా బిడ్డ. 11:30కు పోయి 2:30 దాకా అక్కడనే ఉన్నా సార్. 2:30కు అక్కడ ఉండి
ఏంది ఎందుకు లొల్లేస్తుంది ఏంది ఇస్తానంటే అనగా తాతిపరంగా మీరు ఎందుకు ఇబ్బంది పెడతాను నీకు ఒప్పుకున్న అయితే ఏం లేదుగా పెద్ద మనుషుల సమక్షంలో ఇత్తనన్న కాడికి 8.5 గోల్డే పెట్టినా నీకు 8 తులాల నర పుస్తల తాడును కాలుగాడిగా ఇవన్నీ కాకనే 8 తులాల నర పెట్టిన ఉంగురం కాక పెట్టేటి కాక నీకు ఇక తాతిపరంగా బిడ్డ నా దగ్గర లేవని అన్న మాట్లాడినా 2:30కు నా భార్యను నేను 2:30కి ఇంటికి వచ్చిన సార్ కరెక్ట్ 6 గంటల 14 నిమిషాలకు 6 గంటలకు లేచిన బర్రె పాలు విండిన పాల సెమ్మింట్లో పెట్టినాక అంతే నీ బిడ్డ ఉరిపెట్టుకున్నది అయిపోయిందని అన్నాడు సార్ అయిపోయిందన్నాడు నేను వస్తానన్న తీసిన ఇట్లా కింద వారేసిన సార్ ఉరిపెట్టుకోలేదు ఏం లేదు సార్ ఇక ఒత్తిడి అన్ని అట్లున్నాయి సార్ నా బిడ్డకు ఘోరంగా చంపారు సార్ నా బిడ్డకు నాకు న్యాయం చేయాలి సార్ ఏదన్నా ఘోరంగా 20 రోజులలో చంపారు సార్ నాకు 3 ఆడపిల్లలు చిన్న పిల్ల నేను నా పిల్లని అల్లారు ముద్దుగా చేసుకుంటే అట్లా చేసి చంపారు సార్ ఇక నాకైతే న్యాయం చేయాలి సార్ ఏదని ఉంటే చివరిసారిగా మీ పాప ఎప్పుడు మీతో మాట్లాడింది ఏం చెప్పి నాకు చివరిసారిగా నేను రాత్రి 11:20కి మాట్లాడింది సార్ మాట్లాడి నాకు ఇబ్బంది బాగా అవుతుంది డాడీ నువ్వు రా అన్నది సార్ ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది పెట్టంటే ఏమి ఇబ్బంది అయినా కానీ ఏదో మన రిలేషన్లో నాకు దగ్గర ఉంటాడు నీకు మగోళ్ళు లేనందుకు ఇంటి దగ్గర ఉంటాడు అని అనుకుంటే మాత్రం నాకు బాగా టార్చర్ అవుతుంది డాడీ అంటే నేను వస్తాను బిడ్డ అని 11:20కి పోయినా పోయి తీసుకొచ్చుకుంటానని పోయినా రా అంటే నువ్వు ఎట్లా తీసుకుపోతావు ఏందిరా నువ్వేమనుకుంటున్నావు రా అని అంటే ఈ రాత్రి చుట్టుపక్కల వాళ్ళంతా లేతే ఇజ్జత్ పోతుంది నా బిడ్డకు మొన్న లగ్గం చేసిన అప్పు సప్పు చేసి ఈ 20 రోజులలో అంత ఎట్లుంటుంది న్యూసెన్స్ అవుతుంది సరే నేను ప్రొద్దునత్త బిడ్డ పండుకోలే అన్న నేను ఒక్క మాట సుగానులే మేమంతా లేవా అన్న నీకెందుకే పో అని అన్నది మా అయ్యపురాలు కావాల్సుకొని యాక్షన్ చేస్తాం పీను నేను అక్కడ ఉంటే నేను అడు ఉండు కదా నేను ఉండన్నా అన్న నువ్వు ఉండేం చేస్తావా అని అన్నది మా అయ్యపురాలు అన్నాడు మాలుడు అన్నాడు నువ్వు ఉండేం చేస్తావు అంటే కొత్త పెళ్ళైన దాంట్లో మనం ఆడ పోయి ఉండి అది ఇల్లు చిన్నగా ఉంటుంది ఒక రూమ్లో మనకు ఉండేందుకు మంచిగా ఉంటుంది షెడ్ ఉంటుంది అనేదాని మీద మేము వెళ్ళొచ్చినాం సార్ వెళ్ళొచ్చి 6 గంటలకే 6 గంటలకు 6:14 నిమిషాలు 6:13 నిమిషాలకు ఫోన్ వచ్చింది నీ బిడ్డ ఉరి పెట్టుకున్నది అయిపోయింది అని అంటాడు అయ్యో నేను అత్తాను గట్లెట్లా చేసుకున్నాను నేను అన్న సార్ అది ఉరి పెట్టుకోలే ఏది లేదు పోయే వరకు సాఫ్సాడ్గా కింద వారేసి మట్టలు ఎక్కడ పడ్డాయి చెప్పులు ఆడ వారేసి ఉట్టిగా నేను నాటకం ఆడి అది సుగా సార్ ఒకసారి ఆ లాటరీ సుగా ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కొలతలు తీసుకున్నారు సార్ మా అమ్మాయి అయితే ఎంత హైట్ ఉంటుందో అంతే హైట్ ఉంటుంది తప్ప హైట్ ఉంటుంది గాజులు మట్టలు అన్నీ ఉన్నాయి ఇంకొకటి నాలుక కానీ అమ్మాయి ఏదైనా ఉరి పెట్టుకుంటే ఏదైనా చేసుడు అయితే ఏదైనా నాలుక కార్చుకోవడం కానీ ఇంకేదైనా చేస్తుంది ఏది లేదు సార్ ఘాట్లు ఉన్నాయి ఇట్లా ఘాట్లు ఉన్నాయి సార్ ఇట్లా వచ్చిన ఘాట్లు ఉన్నాయి ఇట్లా 2 సైడ్ పడ్డే మీరు అక్కడ డెడ్ బాడీ ఉన్నది ఒకవేళ చూస్తే మీరు చూడండి సార్ నాకు న్యాయం చేయండి నా బిడ్డ అట్లాంటి ఆడపిల్లలు ఇంకా లోకం మీద ఎంతో మంది ఉన్నారు నాకు ఆడపంట కాలింది కానీ ప్రజలు ఇంకా వాడు మళ్ళీ ఫ్యూచర్ ఉంటే ఇంకో అమ్మాయిని చేసుకొని ఇంకో అమ్మాయి అదే రకంగా నాశనం చేస్తాడు సార్ అందుకోసం నాకు న్యాయం మాత్రం కావాలి సార్ ఏం చదివింది బాబు డిగ్రీ అయిపోయింది సార్ నా బిడ్డ డిగ్రీ అయిపోతే ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది సార్ నా బిడ్డకు క్యాబిన్ వర్క్లో జాబ్ వస్తే నేను ప్రైవేట్లో టాటా వాళ్ళది అయ్యో బిడ్డ మనకు 3 ఆడపిల్లలు నాకు ఇప్పుడు ఈ వయసులో అప్పుడప్పుడే నాకు సాతినొచ్చుడు అది ఇది ఉన్నది ఈ వయసులో ఏదైనా ఇబ్బంది అయితే నీకు ఓవలు పెళ్లి చేస్తారు బిడ్డ 15-20 అక్కడ పోయి ఎందుకుంటావు ఇక్కడనే ఏదైనా సెట్ కమ్మని వాళ్ళు మొన్న టైలరింగ్ నేర్చుకున్నది మొగ్గం వరకు అది నేర్చుకున్నది కంప్లీట్గా వచ్చిన తర్వాత ఇక్కడ బతకచ్చు కదా లేకపోతే మన వరకు మంగళూరులో బ్యూటీషియన్ నేర్చుకో బిడ్డ మంచి ఫీచర్ ఉన్నది 15-20 నీకు అక్కడ ఒక హాస్టల్ ఉంటుంది మళ్ళీ తర్వాత నువ్వు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది ఎయిర్పోర్ట్కి పోవాలంటే బస్సులో పోవాలి రావాలి పోంగేందో రాంగేందో సమాజం మంచిగా లేదు బిడ్డ అని నేను ఇట్లాంటి రాక్షసం చేతిలో పెట్టుకుంటుంది నేను సమాజం బయట మంచిగా లేదని నేను ఇక్కడ ఈయన చేతిలో నాకు నా అల్లుడికి ఇస్తే కాలుగాడికి అనేదాన్ని చెప్తే నా బిడ్డను చంపిండు ఇట్లా చేసేది ఎన్ని డబ్బులు అంటే ఎంత ఒప్పుకున్నావు కట్నం కోసం కట్నం అనేది 9 లక్షల రూపాయల బంగారమే ఒప్పుకున్నావు సార్ 9 తులాల గోల్డ్ 10 లక్షలలో నింపుడు 1,03,000 తులం చొప్పున 9 తులాల గోల్డ్ ఒప్పుకుంటే అది నాకు కట్నం కావాలంటే నేనేమనుకున్నా అంటే సార్ 30 లక్షలకు ల్యాండ్ అమ్ముకున్న మా నాన్న సంపాదించిన ప్రాపర్టీ 15 లక్షల రూపాయలు నా 2 బిడ్డలు లగ్గం చేస్తే అప్పుడు ఒడిస్తే ఒక అల్లునికి ఏమో 8 లక్షలు కట్నం పోసిన ఒక అల్లునికి ఏమో 5 లక్షలు పోసిన మేనల్లునికి అయితే నాన్న డబ్బులు ఉండని ఇంటి ముంగట ప్లాట్ ఉంది కదా నేను ఎందుకన్నాను అంటే ఈ ఇల్లు కట్టుకుంటే నాకు అల్లుడు నాకు ఆడోళ్ళు అయినందుకు నా అల్లుడు నా దగ్గర ఉంటాడని నా పెద్దల్లుడికి పాటించిన ఇంటి ముంగడిది అయితే ఇదంతా ఉన్నది మీ నాన్నకి ఇంకా ప్రాపర్టీ ఉన్నది అనుకున్నాం మీ నాన్న బయట అంటే మంచిగానే ఉన్నాడు కదా బాగానే ఉన్నది అనుకున్నా అన్నట్టుగా దీన్ని నాకు వెనకేసి లబ్ధి పొందుతా అన్నట్టుగా టార్చర్ చేస్తాడు అన్నట్టుగా అయ్యో ఏం లేదు బాబు మా ప్రాపర్టీస్ అంతా అమ్ముకున్నాం ఎప్పుడన్నా చెప్పిందా మీ బిడ్డ మీతో అంటే మొన్న ఇప్పుడు 20 రోజులే కదా సార్ 8 రోజులు 8 రోజుల తర్వాత 3 రోజులు దేవుని కాడికి పోయినాం అప్పటికి కొడతాడు బెదిరిస్తాడు చేస్తాడు అని అంటేనే సరే బిడ్డ చూద్దాం ఒకసారి అడుగుదాం చేద్దాం అనుకున్నా అడిగి నాన్న ఎందుకు నాన్న 4 నోట్ల పడితే 4 వాళ్ళకు తెలుస్తుంది ఉట్టిగా మీకు మొన్న పెళ్ళి అయింది మంచిగా సిల్క గోరెంకాయలు ఉండొచ్చు అది పద్ధతి కాదని చెప్పి ఇది చేసి నచ్చ చెప్పుడు కాళ్ళు మొక్కుడు రాత్రి సోమ భార్య నేను అలా కాళ్ళు మొక్కినాం సార్
ఇట్లా సంగతి అని చెప్పి మళ్ళీ మా నడిపల్లికి ఫోన్ చేసినాం. ఫోన్ చేసి నాన్న మీ చిన్నమ్మ కొడుకు కదా ఇట్లా వేస్తాడు మీరు ఒకసారి చెప్పులే నాకు, ఎందుకంటే ఒక సడకునిగా కాకుండా కానీ సొంత చిన్నమ్మ కొడుకు కాబట్టి నువ్వు అక్కడ ఏదన్నా చేస్తే నాకు ఇబ్బంది అవుతుందిరా రేపు మమ్మల్ని అంటారు అన్నట్టుగా నువ్వు చెప్పు నానంటే నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పాలి, నువ్వు ఎందుకు చేయాలని చెప్పి టార్చర్ చేసి ఘోరంగా నన్నే టార్చర్ చేసి ఇట్లా గుద్దుడు నా మీద కురికాచుడు రాత్రి. మా వాళ్ళు ఉండి అద్ది రాత్రి లొల్లి పెట్టుకుంటే వాళ్ళ నిన్న కానీ మంచిగా ఉండేది, ప్రొద్దున గిట్ట వద్దాం వచ్చే వాళ్ళన్న పెద్ద మనిషి గట్ట తీసుకొని పోదాం, రాత్రి మనిచ్చే మనం తీసుకొచ్చుకుంటే లొల్లి పెట్టుకొని తీసుకుపోయినారని మనలు బదనాం చేస్తారు. ఉండని ఆడపిల్ల ఇక్కడ ఉండేది కాకుండా మన ఇంటికి ఆడ ఉండేది, ప్రొద్దున వచ్చి తీసుకుపోదాం గొల్లో లాలీలు పెద్ద మనుషులు సంబంధం కుదిర్చిన పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి చెప్పి తీసుకుపోదాం అంటే మేము వచ్చినాం సార్. గది పోలీసు వాళ్ళు ఏమంటాను బాబు, పోలీసు వాళ్ళు తగిన న్యాయం చేస్తానంటాను కానీ మేము ఆడికి పోయేసరికి సార్ నా పిల్లని ఇట్లా వేసిందన్నారు. మేము ఆడికి పోయేవరకే ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు సార్. అంటే ఆయన కావాల్సుకొని చేసిన దానికైతేనే కదా ముందు పోలీసు వాళ్ళు వస్తారు. నేను ఏడ్చుకుంటూ నేను 108కి ఫోన్ చేసుకున్నా సార్, నా దగ్గర సెల్ ఉంది ఒకసారి చూడు 108కి ఫోన్ చేసుకుంటే అందుబాటులో ఏ వెహికల్ అయితే ఉన్నదో ఆ వెహికల్ పంపిస్తాం వాళ్ళతో ఒకసారి మాట్లాడమన్నారు. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే ఫోన్ కాల్ వచ్చింది ఆల్రెడీ గొల్లపల్లి దగ్గరికి వచ్చినాం, ఏరియా ఎక్కడ ఉన్నది అని అంటే స్కూల్ పక్క పుంటాను నేను చెప్తున్నా సార్ ఏడ్చుకుంటేనే. అప్పటి వరకు పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు సార్ ఆల్రెడీ. అంటే ఇద్దరు కానిస్టేబుల్ లాఠీ పట్టుకొని వచ్చిండ్రు, తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. కానీ ఇద్దరు ముందుగానే వచ్చిండ్రు అంటే అంత అప్పుడు ఎట్లున్నాడు సార్ ఆయన. అంటే మన ఆలోచన నేను అడిగి పోయేసరికి అంటే నాకు మా ఊరుకున్న ఆజిపూర్కి ఇంకా 2 కిలోమీటర్లు ఎక్కువ, ఆజిపూర్కును టికరపల్లకు గొల్లపల్లకు 4 కిలోమీటర్లు అయితే ఆజిపూర్కు 6 కిలోమీటర్లు. అంటే నేను అడిగి పోయే వరకు ఆల్రెడీ పోలీసు వాళ్ళు అందింది సార్. నాకు అంతా అంటే మాకు 5 నిమిషాల జర్నీ కాదు సార్, టీకన్నపల్లెకును గొల్లపల్లె అనే విలేజ్కి 5 నిమిషాల జర్నీ కాదు మాకు బైక్ మీద. ఆ టైం వరకు పోలీసు వాళ్ళు అక్కడ కవర్ చేసుకున్నారు. కానీ మేము ఎట్లాంటి అరాచకం చేసుడు మా బిడ్డ ఏందని మేము ఏడ్చుకుంటున్నాం తప్ప మేమేం లొల్లి చేస్తోళ్ళం కదా సార్. నాకు 3 ఆడపిల్లలు, నాకు అన్నదమ్ములు లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు, నా పరిస్థితి అయితే ఇది సార్. ఉన్న లేడు అమ్ముకొని పెళ్లి చేస్తే నేను పెళ్లి చేసి నా బిడ్డ నేను చంపుకున్నా సార్. ఒక్కొక్కరు 30 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు పెళ్లి చేయాలి. అయితే నాకు ఎందుకు ఎదిగిన కొడుకు లేడు, నాకు ఇంకో అన్నదమ్ములు లేరు, నా బిడ్డకు పెళ్లి చేస్తే హ్యాపీగా బతుకుతుంది, ఇవాళ ఆరోగ్యాలు మంచిగా ఉంటే లేవు అనే ఉద్దేశంగా నేను చేస్తే నాకు ఇట్లా చేస్తాను అనుకోలేదు సార్. నా బిడ్డకు మంచి లైఫ్ ఉన్న అమ్మాయిని డిగ్రీ సార్, ఆమె మేటి చూస్తే పరిశాన్ అవుతారు సార్. కాలేజీ టాపర్ ఆమె, నిమ్స్ కాలేజీ మంచి టాపరు నా బిడ్డ. జాబ్ మేళలో రాస్తా సార్, ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది క్యాబిన్ వరకు, పాస్పోర్ట్ ఎమిగ్రేషన్ రాస్తేసుగా అద్దు బిడ్డ ఆడోళ్ళకి షేప్ట్ ఉండదు, ఢిల్లీలో కానీ అక్కడ ఎన్నో జరుగుతాయి అట్లాంటి అద్దు బిడ్డ ఇంటికాడని నేనంతా ఉంచితే నేను లవ్ అని మా అల్లు నెంబడి అచ్చుకుంటూ చేసుకుంటూ నా బిడ్డను అటు ఇటు నేను మోటివేట్ చేసి నా బిడ్డకు వేరే వాళ్ళు ఉన్నారు బిడ్డ మంచి సంబంధాలు 10 లక్షలు వస్తే మంచి సంబంధాలు దొరుకుతాయి ఈ రోజులలో ఎంప్లాయీస్ అది అంటే ఎందుకు డాడీ బావ వాళ్ళ చిన్నమ్మ కొడుకున్నాడుగా మనకు దగ్గర ఉంటాడు, నీకు చేదోడు వాదోడు ఉంటాడు, ఊరి పక్క ఊరు కదా చేసుకుందాం ఇట్లయితే అని అంటే సరే బిడ్డని ఇష్టమని అన్నా. ఇప్పుడు అమ్మాయిని కాదన్న పెళ్లి చేయొద్దు కదా, నచ్చి చేసుకుంటాను అన్నప్పుడు మనం ఎందుకు వద్దంటాడో లోపలోటి పెట్టుకొని అట్లా చేసి నా బిడ్డను ఉట్టి పొట్టన పెట్టుకున్నాడు సార్. విషయం అది సరిగా. ఇది పరిస్థితి. కంది శృతి డిగ్రీ చదివింది, ఎన్నో కలలు కంది, ఎన్నో చేయాలనుకుంది, 3 సంతానం అమ్మాయిలే అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు 16 తారీఖు గత నెలే పెళ్లి చేయడం జరిగింది. ఈ 16 తారీఖు కరెక్ట్ నేటికి 22 రోజులు మాత్రమే గడిచింది, నేడు 8 తారీఖు కాబట్టి. అయితే ఈ 20 రోజులలోనే కాలరాని లోకానికి నా బిడ్డ పోయిందని అల్లారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పెరుగుతున్న సమాజంలో, మారుతున్న సమాజంలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి, ఏదో జరిగిందని చెబుతున్నారు. కానీ ఇంకా వరకట్న వేధింపులు అభం శుభం తెలియని కొంతమంది శృతి లాంటి మెరిట్ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి శృతి తల్లి ఉంది, ఒకసారి మాట్లాడింది. నిన్న నేను పనికి పోయిన 100 రోజుల పనికి పోతే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను మళ్ళీ ఫోన్ చేస్తే కలవకుండా మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఏం చేస్తాను డాడీ, ఫోన్ చేస్తలేమంటే లేదు, నేను ఇప్పుడే పనికి వచ్చిన బిడ్డ చాయ్ తాగినామంటే అమ్మ నాకు తలకాయ నొత్తాను, నేను చాయ్ తాగినా పండుకున్నా కొంచెం అయినాక చేస్తాను అన్నది. సరే బిడ్డ మరి పండుగ కొంచెం అయినాక చేస్తామని అన్నది. ఆమె వండుకున్నప్పుడు నేను మళ్ళీ ఫోన్ ఎందుకు చేయాలని నేను సపరేట్గా నేను ఊరుకున్నా సార్. అన్నోళ్ళుగా నేను నా పని నేను చేసుకుంటూనే ఉన్నా, ఉన్నోళ్ళుగా మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసింది. అమ్మ నువ్వు రాయనంటే నాకు మోకాలు నొప్పి ఉన్నది బిడ్డ, డాడీ వస్తాడు, అయితే ఇక నువ్వు కూడా రాయమ్మ అని అంటే ఇద్దరం కలిసిపోయినాం. పోయే వరకు నా బిడ్డ ఏడుస్తుంది, మమ్మల్ని చూసింది ఇంకింత ఏడుస్తుంది. అటు అత్తున్నది
ఆయన పక్క పొంటి ఉన్నాడు, మామయ్య పక్కకున్నాడు, అత్త నిలబడ్డది. ఏంది బిడ్డ ఎందుకు ఎడుతున్నావు అని అంటే, అమ్మ నాకు ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది బిడ్డ అని నేనన్న. అన్నలో నన్ను గిట్లా అంటాను అని అన్నాడు. ఎవరు అంటాను అంటే, బాగున్న అత్తమ్మ ఇద్దరు అంటాను అని అన్నారు. అంటే నేనుండన్నగా మీకు ఇచ్చేటి నేను మొత్తం ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఇచ్చి బంగారం పెట్టుకుంటే 9 తులాలు, మళ్ళీ మొన్న కావనంటే ఫ్రిడ్జ్ అది ఇది ఇచ్చే, మొన్న 50,000 ఇచ్చే, మీరు మంచిగా బతికిన వరకు ఇంకో 1,50,000 మళ్ళీ తెచ్చిస్తాం బిడ్డ, మీరైతే మంచిగా బతుకుండి అని చెప్పినాం. మేము ఇక ఇంటికి వచ్చే వరకు 2:30 పావుదొక్క 3 అయింది సారు. నేను ఉంటానంటే నా జబ్బల మీద గిట్ట చేసి దొప్పుడు మీరు ఉండకుండా అని. మరి రాబిడ్డ అని మేము చేయబడితే వద్దాను అనుడు, మా ముందంటే సర్తరాని పిల్ల విధి ఖర్చుడు. మేము ఉండగానే గిట్లా చేస్తున్నాం, మేము లేకముందు నువ్వు ఎట్లా చేస్తావు అని నేనన్నా. నేను చెప్పిన మేమైతే మరి పోతాం బిడ్డ, ఇంకో వారం 10 రోజుల వరకు మామ తెచ్చిస్తాడు, కానీ మీరైతే కొట్లాడకూడలేము, ఇప్పుడైతే మా దగ్గర లేవు అని ఇక చెప్పినాం. ఇక వాళ్ళకి ఇచ్చేటి మొత్తం ముట్టేశారు, వాళ్ళకి ఏమి లేవు. ఆమె ఏందనంటే మమ్మల్ని చూసి వీళ్ళకి ప్లాబట్ ఎక్కువ ఉన్నది అని వరకట్నం కోసం ఆమెను ఇట్లా టార్చర్ చేసుడు సారు. మళ్ళీ ఎప్పుడు చెప్పినమ్మా మీకు మీ బిడ్డ చనిపోయిందని మీకు ఎప్పుడు చెప్పి? పొద్దున ఈయన పాలు విండుతాడు, మరి 6 అవుతుందో 5:30 అవుతుందో, నేను లోపల పని చేసుకుంటానా, ఈయన బర్ల కాడికి వేయండు, పాలు విండుతాడు. ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చినాక ఎవరే మరి పొద్దున ఫోన్ చేసిందానంటే వాళ్ళే గొల్ల పల్లెలు చేస్తాను అని అన్నారు. గింత పొద్దున ఎందుకు చేస్తాను అని అన్నోళ్ళే ఇక వాళ్ళే మాట్లాడుకున్నారు. ఇక ఎడతాడు, నాకేం చెప్తలేడు సారు. ఇక నేను ఫోన్ చేద్దామనంటే నా చెల్లుల బ్యాలెన్స్ లేకుండే. ఇక అప్పటిదప్పుడే మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళే మేము ఉరికినవి, ఏమిలేని బిడ్డ ఉరి పెట్టుకున్నది అయిపోయింది, ఏం లేదని అన్నాడు సార్. ఇక వరకట్నం కోసం అయినా మేము బాకీ అన్నలేచారు. 5 లక్షల రూపాయలు ఇచ్చినాం, 9 తులాలు 8 తులాలు బంగారం పెట్టుకున్నాం. మొన్న అవసరం కావాలంటే ఫ్రిడ్జికున్నాం, ఆ టీవీకి పైసలు ఇచ్చిండు కానీ ఫ్రిడ్జ్ తెచ్చుకోలే, టీవీ తెచ్చుకున్నాడు. ఇంకా గిట్లా కావాలనంటే మళ్ళీ తర్వాత ఇస్తాం బిడ్డ అని కూడా మేము చెప్పినాం. నా బిడ్డకు నిన్నటికి 21 రోజు అవుతుంది సార్ నా పిల్లకు పెళ్ళై. అంతకుముందు 3 రోజులు 4 రోజులు దేవుళ్ళ కట్టిటే తిరిగిళ్ళు. అప్పుడు కూడా బేరిచుడు కొట్టుడు తిట్టుడట. సరే బిడ్డ ఊకుండు, ఒకరోజు మనం అడుగుదామని అన్న సపరేట్గా ఊకున్నా. అన్నోళ్ళు మళ్ళీ మొన్న ఫోన్ చేసింది, ఫోన్ చేసిన వాళ్ళే ఇద్దరం పోయినాం, 1 గంటన్నర ఉన్నాం. ఇక ఆమెకు చెప్పేది ఆమెకు చెప్పినాం, సపరేట్గా వచ్చినాం. ఇక మళ్ళీ ఆయిల కట్టిన చేసిండు సార్. ఇక పోలీసులు మేం చెప్పలేదు. ఎవరు మేమా ఇప్పుడే ఇచ్చినాం. ఇక్కడ మేము పోయే వరకు ఆ పిల్లను ఇట్లా పండేసుకున్నది అట్టిగానే ఉంచింది, ఏం లేదు పిల్ల దగ్గర. గిట్నే దాని దగ్గర దిక్కులేనట్టుగా అయిపోయింది సార్. నేను కానీ భూమి మీద వారేసినట్టు అయిపోయింది. ఏం గిట్లా అట్టిగా గచ్చు మీద వండేసిండు ఎర్రటి ఎండకు. నేను బట్టలు ఇయ్యలేదని నేనేం పోయాలని భోజనాన్ని కంగల వేయలేదు. మీరు మంచిగా బతికిన వారికి ఇంకో కొన్ని ఇస్తానని కూడా నేను చెప్పిన సారు. ఆయనకి ఏమి ఇబ్బంది, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయొచ్చు కదా, మాతో మాట్లాడచ్చు కదా. నా బిడ్డను ఎందుకు చంపిల్లు వాళ్ళు లాట్రూమ్లో, ఆ లాట్రూమ్ ఎత్తుకుండా కూడా నా బిడ్డ చదువుకున్న అమ్మాయిని గుంజి పెళ్లి చేసినాం మేము. నా బిడ్డకు జాబ్ వచ్చినా కానీ కూడా మేము పంపించలే. నాకు వెనకెవరు లేరు ముందెవరు లేరు అని సారు. ఏం చెప్దాం అనుకుంటున్నాం ప్రభుత్వం అంటే మాకు కొంచెం న్యాయం చేయాలి సార్. మరి మీరు న్యాయం చేయలే. వాడిని ఇప్పుడు నా బిడ్డ ఎట్లా జరిగిందో వాడిని కూడా అట్నే జరగాలి సార్. ఇక అంతే. రేపు ఇంకొక అమ్మాయిని చేసుకున్నా కానీ కూడా అయ్యాలి. నా కడుపు కాలింది, రేపు ఇంకొక అవధి కూడా కడుపు కాలుతుంది, వాడిని కూడా అట్నే చేయాలి. ఇక నాకు ఇది ఒక్కటి కావాలి సార్. ఇక వాడిని మా కోడలు మంచిగానే ఉన్నది సార్. ఇక గొడవలు నేను మాది కడెం మాది. మాకు తెలియదు, ఇక పొద్దున ఫోన్ చేసిండు మాకు సారు. మా అన్నయ్య చేసిండు, చచ్చిపోయింది రాండి అని చేసిండు సార్. అదే మాకు న్యాయం చేయరు సార్. మేము చూసుకుంటే పెళ్లి చేసినాం సార్. మా మేనగోడు, మా అన్న, 3 బిడ్డలు, ఇక మా అమ్మ. సార్ అన్ని చంపుడు కావాలి సారు, మాకు న్యాయం కావాలి, అన్ని చంపుడు కావాలి, మా పిల్లతో అన్ని కాలేసుడు కావాలి అంతే. మా కడుపు కాలింది, రేపు అందరికి ఉన్నారు ఆడపిల్లలు, రేపు ఇంకో పిల్లకు పరిస్థితి రావద్దు. ఇవాళ ఆడ చంపితే ఏం చేసిండు, రేపు నేను చంపితే ఏం చేస్తారని ఇంకోటి కూడా చంపుతారు సార్. మాకు ఒకటి నాకు అదే న్యాయం కావాలి. ఈమెతో వాళ్ళు పోతే ఇంకోళ్ళు అన్న చంపరు, ఇంకోళ్ళు చంపరు, ఇంకోళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఇంకోళ్ళకి కడుపు కాలేదు, ఆడపిల్లలు అందరికి ఉన్నారు సారు.
ఒంట్లో పెట్టుకొని చదువుకున్న ముగ్గురు ఆడపిల్లలని మేము ఆఫీసులేదు ఊళ్ళో అడుగున్న వాళ్ళని చేసిండు సారు. ఇవన్నీ కావులే ఉన్నాయి సార్. నా బిడ్డను గుర్రంగా కావునని చెప్పి చంపిండు. నేను ఎంత నాకు ముగ్గురు ఆడపిల్లలు అయినా సార్ నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నాను, కాలేజీకి టాపర్ సారు. మేము కష్టపడి మేము సంపాదించుకునే ఓ పూట ఉపసంబంధంగా అనుకుంటాం. నా ముగ్గురు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించినాం. వాళ్ళు ముగ్గురు కాలేజీ టాపర్ వచ్చింది సార్. సార్లు కూడా అన్నారు అమ్మాయిలకు మార్కులు మంచిగా వచ్చినాయి, కాలేజీ టాపర్ నువ్వు పెన్ను ఎందుకు చేస్తున్నావు అని అంటే మాకు వెనకెవరు లేరు ముందెవరు లేరు సారు. నాకు ముగ్గురు ఆడోళ్ళే. ఆడిడ అప్పు తెచ్చి లగ్గం చేస్తే వాడు నా బిడ్డను ఉర్రంగా చంపిండు సార్. ఇక వాడిని నా బిడ్డను ఎట్ట చేసిండో వాడిని కట్ట చేసుడు కావాలి. సారు మాకు న్యాయం చేయాలి, మాకంతా తెలిసిన వాళ్ళం కాదు. నా బిడ్డకైతే అన్యాయం చేసిండ్రు, చంపిండు సార్. వాడిని చంపుతారా ఏం చేస్తారా మాకు చట్ట ప్రకారంగా తగిన చర్య తీసుకొని న్యాయం అయితే చేయాలి సార్. మాకు ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడలేము, మాతో ఏమైతే పరిస్థితులు లేవు సార్. ఏం తోయని పరిస్థితిలో మేము ఉన్నాం. మా బిడ్డ పోయి మా పరిస్థితి ఈ సమయంలో మాట్లాడించొద్దు, కానీ సమాజానికి జరుగుతున్న వాస్తవికాలు తెలిపే ప్రయత్నమే ఆర్టీవీ చేస్తుంది. కాళ్ళకు పారానే ఆరలేదు, కన్న బిడ్డ కాటికి పోతుంది. అది చూసి తల్లిదండ్రులు అల్లాడిపోతున్న దృశ్యం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలంలో కనబడుతుంది. అయితే ఈ యథార్థంపై చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు. గత నెల 16 తారీఖు రోజే మేము పెళ్లి చేశాం, నేను కడపేదరికంలో ఉన్నాను, బార్బర్ పని చేసుకుంటున్నాను, అయినా నా ముగ్గురు సంతానం, అందులో నా బిడ్డ కంది శృతికిచ్చి పెళ్లి చేశానని చెప్పిన పరిస్థితి. 5 లక్షల రూపాయలతో పాటు 9 తులాల బంగారం కూడా నేను ఇచ్చాను. ఆ 9 తులాల బంగారం 5 లక్షలు కూడా కాకుండా అదనపు కట్నం కావాలంటే అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇచ్చాను, కానీ ఫలితం దక్కలేదు. ఈరోజు ఉదయాన్నే నీ బిడ్డ చనిపోయింది అనే ఫోన్ రాగానే నేను కూలిపోయానని తండ్రి కూలి ఏడుస్తున్న యథార్థం మంచిర్యాల జిల్లాలో ఉన్న చూసేవారిని ఏడిపిస్తున్న పరిస్థితి. మారుతున్న సమాజంలో ఇంకా వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఎన్ని అవగాహనలు కల్పించినా ఇంకా అదనపు వరకట్నం కోసం శృతి లాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ చనిపోతున్నారు. ఇప్పటికైనా దీనిపై పక్కా ప్రణాళిక రూపొందించాలి. వరకట్నం వేధింపులపై సమాజంలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. జరుగుతున్న యథార్థాలు చూస్తే కళ్ళకు కన్నీళ్ళు ఆగట్లేదు, కానీ వాస్తవికాలు ప్రజాహితం చేసే ప్రయత్నమే ఆర్టీవీ చేస్తుంది. శృతిది హత్య అనే కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సీన్ ఆఫ్ అఫెన్స్ను విజిట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ హాజీపూర్ చెప్తున్నారు. అయితే మనతో పాటు ఎస్ఐ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ఏంటి పరిస్థితి తెలుసు. ఏంటి సార్, ఏంది శృతికి సంబంధించిన అంశంలో దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, ఏంటి అసలు? మాకు ఈరోజు ఉదయం సమాచారం వచ్చింది, ఆమె ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్టు. అక్కడికి వెళ్ళినాము. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ఆరోపణ ఏంటంటే అత్తామామ భర్త కలిసి అదనపు కట్నం కోసం వేధించారు, అందువల్లనే చనిపోయిందని అంటున్నారు. కాబట్టి దాని మీద వాళ్ళకు దరఖాస్తు ఇవ్వమని చెప్పినాము. దరఖాస్తు ఇస్తే మేము మా పై అధికారులు దాన్ని దర్యాప్తు జరిపి చర్య తీసుకుంటాం. ఏంటి సార్, ఇప్పటికే సీన్ ఆఫ్ అఫెన్స్కి మీరు విజిట్ చేసి ఉంటారు. సీన్లో కనబడుతున్న యథార్థాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అసలు? ఇక తెలుస్తుంది మనకు పోస్ట్ మార్టం తర్వాత. ప్రస్తుతంగా అయితే ఆమె ఉరేసుకొని చనిపోయింది. బాత్రూంలో కనీసం నిలబడనే ఆమె హైట్ ఉన్న బాత్రూంలోనే ఈ యథార్థం జరిగినట్టు కట్టు కదాలుతున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏమన్నా మీకు మార్క్ కనబడుతుందా? అంటే దర్యాప్తులో తెలుస్తుంది, మనం అనలేము, దర్యాప్తులో తెలుస్తుంది. ఇది పరిస్థితి. అయితే దీనిపై కేసు నమోదు చేశాం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ఏసీబీ స్థాయి అధికారి దీనిపై స్థానిక ఏసీపీ దర్యాప్తు చేస్తున్నారు మంచిర్యాలని చెబుతున్న పరిస్థితి. అయితే వాస్తవికంగా జరుగుతున్న యథార్థం మీద ఏం జరిగింది, ఏంది అనే కోణంలో కొంత మందితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అయితే వాళ్ళ తల్లిదండ్రులు విలపిస్తున్న యథార్థాన్ని కూడా ఇప్పటి వరకు మనం చూపెట్టాం. అయితే ఈ అంశంలో కాస్త సీరియస్గా ప్రభుత్వంతో పాటు ఇటు అధికారులు, పోలీస్ అధికారులు కూడా వెంటనే స్పందించాలని తల్లిదండ్రులు చెబుతున్నారు. మేము అమాయకులం, మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది ఉన్నారు బాపు, ఏ ఊరు మీది? మాది చందారం, జగ్గేపేట చందారం. ఏమని తెలిసింది బాపు? ఎప్పుడు తెల్లారంగా చనిపోయిందని తెలిసింది. గట్ల ఊరు పెట్టుకున్నది అని అన్నారు. గట్ల అమ్మాయి మంచిదే, అవి మంచిదే.
తెలుసా మీకు? అంటే మనకు ఎక్కువ తెలియదు, అంటే చుట్టాలకు దూరం చుట్టాలకు అట్లా ఇక. పెళ్ళికి వచ్చినాం మేము, మంచోళ్ళే పిల్ల. పెళ్ళి మంచిగా చేసిందా మరి? మంచి ఘనంగా చేసిండు పెళ్ళి, ఆ. మస్తు మంచిగా చేసిండు. పేదోళ్ళైనా ఘనంగా మంచిగా చేసిండు పెళ్ళి, ఆ. అందరికి లోటు లేకుండా చేసిండు. ఆ. పిల్లలు మంచోళ్ళే, ఉమ్. మంచి పిల్లలే. నీ ఊరేనా ఇల్లది? మా ఊరు కాదు, మాది చందారం, లక్ష్మీపేట దగ్గర ఉంటుంది. మాది వేరే ఊరు, ఇలా వేరే ఊరు అట్లా. ఇది పరిస్థితి. అయితే ఈ విధంగా ఉందని చెబుతున్నారు. పెళ్ళి కూడా చాలా ఘనంగా చేశారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది యువకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం పేరు నీది? వెంకటేష్. ఏంది బ్రదర్, ఏం జరిగింది అసలు? ఏంది? ఆయన కట్నం కోసం వేధింపు చేసి టార్చర్ చేసి టార్చర్ చేసిండు. ఇంకెక్కువ కట్నం కావాలని వేధింపు చేసిండు. మీ పెద్ద బావకు ల్యాండ్ ఇస్తా అన్నారు కదా, ఇచ్చిర్రు కదా, నాకు ఇవ్వలేదు కదా, ఇంకెక్కువ కావాలంట భూమి మాకు అని వేధింపు చేసిండు. ఆయన ఇంకా మీతో ఏమవుతుందో అని కూడా మాట్లాడుతాను. చనిపోయిన కాడికి పోయినావాను? పైన ఏమున్నది అక్కడ, ఎట్లుంది, ఏంది? ఆయన ఆమె ఉరి పెట్టుకున్నట్టుందా, లేదంటే ఏమన్నా కనబడుతున్నాయా? ఏమన్నా మార్క్ కనబడుతుందా? ఏమన్నా గిచ్చుకుంది, గుంజుకుంది, లేకపోతే ముద్రలు ఏమన్నా కనబడుతున్నాయా? ఆమె గిచ్చుకున్నట్టు ఏం లేదు అక్కడ. వీళ్ళే లోపల చేసినట్టున్నది. కనబడుతుందా? కనబడతలేదు, కానీ ఆమెనైతే చేసుకోలేదు, వీళ్ళే చేసారు. వేధింపు చేసి చంపేసారు. 20 రోజులలోనే వేధింపులు అంటారు, ప్రేమించారంటారు. ఏంది అసలు, ఎందుకు జరిగింది ఇట్లా? ఏంది అసలు ఆయన ఉద్దేశం ఏముండే? ఆయనకి ఎక్కువ కట్నం కావాలని అట్లా, నేను బయట చేసుకుంటే నాకు ఇంకెక్కువ వచ్చేది, తక్కువ అయిన నాకని అట్లా. ఇది పరిస్థితి. మీకు ఇంతకుముందే చెప్పాను, పారానికి ఆరనే లేదు, కానీ పెళ్లి కూతురు కాటికి పోయిన పరిస్థితి. ఇలాంటి యథార్థాలు మంచిర్యాల జిల్లాలో గతంలో సంవత్సరం క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో వరకట్న వేధింపు కాటు నిండు అమ్మాయిని 21 సంవత్సరం చెందిన శృతి అనే అమ్మాయిని చేసింది. అయితే ఇదంతా కూడా సాయి చేశాడని చెబుతున్న పరిస్థితి. తనతో పాటు తన తల్లిదండ్రులే ఇది యథార్థానికి ఒడిగట్టారు. ఇది హాజీపూర్ మండలం కిందికి వస్తుంది. హాజీపూర్ మండలంలో ఉన్న యథార్థం పోలీస్ స్టేషన్కి 7 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వారికి ఎట్లా తెలుస్తుంది? మేము 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకు కనీసం సమాచారం ఎందుకు అందలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. యథార్థానికి చూస్తుంటే కళ్ళకు కన్నీళ్ళు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఇటు పోలీస్ అధికారులు ఏ విధంగా ఏం చేయబోతున్నారో వేచి చూడాలి. ఎవరు సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.